నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 26వ శ్లోకము. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. సో భగవానుడు ముందు శ్లోకంలో ఎవరు అంటే ఆ బ్రహ్మ నిర్వాణం పొందడానికి, అంటే బ్రహ్మస్వరూపమైన ఆనందం పొందడానికి ఎవరు అర్హులో, ఏం కావాలో దానికి ఆ 4 క్వాలిటీస్ చెప్పారు. సో ఇప్పుడేమంటున్నారు, ఆ విధంగా కామక్రోధ వియుక్తానం, కామక్రోధాల నుంచి విముక్తి పొంది, అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆసక్తి లేకుండా పనిచేసినప్పుడే కామక్రోధాల నుంచి విముక్తి పొందుతారు. ఆ విముక్తి పొంది యతచేతసాం, మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్నవాడు, ఎప్పుడూ కూడా సమంగా ఉండేవాడు, తర్వాత ప్రపంచాన్ని ఆత్మస్వరూపంగా చూసేవాడు, అటువంటి వాడు మాత్రమే బ్రహ్మ నిర్వాణాన్ని పొందగలడని ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు. సో ఇప్పుడేమంటున్నారు, ఈ విధంగా కామక్రోధాలని విడిచిపెట్టి మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకున్నవాడు వాడికి, అంటే అటువంటి జ్ఞానికి అభితో బ్రహ్మ నిర్వాణం అంటే ఆ బ్రహ్మస్వరూపమైన ఆనందము ఎల్లవేళలా ఉంటుంది. అంటే అతను ఇవన్నీ హ్యాబిట్స్ గా మారిపోతాయి అతనికి. సో ఇట్లా కర్మయోగం హ్యాబిట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, అతనికి లభించిన ఆ బ్రహ్మ నిర్వాణము వచ్చిపోదు, అది శాశ్వతంగా అతనితో ఉండిపోతుంది. అన్ని వేళలా అన్ని చోట్ల కూడా అతను దాంతోనే ఉంటాడు, అది క్యారీ చేస్తూ ఉంటాడు, దాని యొక్క ప్రభావము చుట్టూ కూడా అతను స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. సో అటువంటి జ్ఞాని యొక్క సాంగత్యం దొరకడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు ఇక్కడ. సో అటువంటి వాడి సాంగత్యంలో ఉంటే మనకు కూడా అవన్నీ కూడా అబ్బి మనం కూడా అట్లా తయారవ్వగలుగుతాము. సో దీనికి ఎగ్జాంపుల్ రమణ మహర్షి లాంటి వాళ్ళు. సో వాళ్ళు జ్ఞానాన్ని పొంది మొత్తం అది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా బ్రహ్మ నిర్వాణం వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతుంది ఇక్కడ ఉండంగానే. ఆ తర్వాత దాన్ని అనుభవించి తర్వాత విదేహ ముక్తులు అవుతారు. సో అట్లా అర్జునుడిని కూడా కర్మయోగాన్ని ఆచరించి ఈ స్టేట్కి వెళ్ళమని ఉపదేశిస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.